హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫ్యామిలీ స్టారు స్వాగతం సుస్వాగతం అండి. అందరు బాగున్నారా అండి? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా మా సాయిబాబా కోరుకుంటున్నాను. ఇవాళ క్యారెట్ హల్వా చేయబోతున్నానండి. వీడియో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: క్యారెట్ హాఫ్ కిలో తీసుకున్నానండి, పంచదార, నెయ్యి ఇప్పుడే ప్యాకెట్ ఓపెన్ చేశానండి. కొంచెం దేవుడికి తీశాను, ఫస్ట్ నెయ్యి మనం వాడకూడదు కదా. ఇప్పుడు ఇంకా క్యారెట్ చెక్కు తీశాను, కడిగి ప్లేట్లో తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా తురుముదామండి. కొంతమంది ఏం చేస్తారంటే మిక్సీ వేస్తారు. ఒకసారి నేను కూడా ట్రై చేశానండి. మిక్సీ వేస్తే టేస్ట్ లేదండి, మనం తురిమితేనే బాగుంటుందండి. అయ్యో సారీ, మర్చిపోయానండి. పాలు కూడా పోయాలండి. పాల ప్యాకెట్ ఉంది అక్కడ, ఇదిగోండి పాలు కూడా అండి. మనం పాలు పోస్తేనే క్యారెట్ హల్వా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. నెయ్యి ఎక్కువ వేయాలి. నెయ్యి ఎక్కువ వేస్తే ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చేద్దామండి. తురుముదాము ఇప్పుడు క్యారెట్. ఇదిగో అండి క్యారెట్ మొత్తం తురిమాను. ఇప్పుడు నెయ్యి వేసి పొయ్యి మీద పెడదాం. చూడండి ఎంత తురిమాను, గంట పట్టిందండి తురిమే లోపల. ఇంకా నెయ్యి వేసి వేపి పాలు పోద్దాం. పొయ్యి కాడ చూద్దాం రండి. పెట్టాను, నెయ్యి పోస్తున్నా. క్యారెట్ మంచిగా పచ్చి వాసన పోయిన దాకా వేపుదామండి. స్మెల్ పోతే తర్వాత పాలు పోద్దాం. పాలు పోసి మంచిగా వేగినాక పంచదార వేద్దామండి. ఇది వేగుతూ ఉంటుంది. ఇంకా నేను అన్నం తింటానండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్యారెట్ వేగిందండి మంచిగా. ఇక్కడ స్మెల్ పోయింది, పచ్చి వాసన అంతా పోయింది. నెయ్యిలో వేపాను. ఇప్పుడు ఇందులో పాలు పోస్తున్నానండి. ఇదిగోండి, ఇంకా ఉన్నాయండి. ఉదయం మా బాబు తాగలేదు, మీగడ ఉంటే బాగుంటుంది. ఇంకా మీగడ ఉంది. ఇదిగోండి, పాలు ఎక్కువ పోస్తే కొంచెం పాలు పగులుతాయి కదండి. పగులితే అసలు టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, ఇది కొంచెం మంచిగా స్మెల్, పాలు కూడా స్మెల్ పోయిన దాకా వేపితే గట్టిగా. అప్పుడు పంచదార వేద్దామండి. కాసేపు ఒక 5 నిమిషాలు ఇట్లా తిప్పి, పాలు ఇరుగుతాయండి. ఇవి పాలు ఇరిగితేనే మనకి మంచిగా ఉంటాయి. పూసల పూసలుగా ఉంటుంది. ఇదిగో అయింది చూడండి. షాపులలో కూడా అమ్ముతారండి క్యారెట్ హల్వా. చూడండి, ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇలా కలిపి పంచదార పోద్దామండి. పంచదార కూడా వేసేస్తాను ఇప్పుడే. కొంచెం అందరికి జలుబులు ఉన్నాయి కదండి, కొంచెం తక్కువ పంచదార. ఇదిగోండి కలర్ చూడండి, అసలు ఎంత బాగుందో. కలర్ఫుల్ ఎల్లో ఎల్లో సూపర్గా ఉందండి. కొంచెం పంచదార స్వీట్ తక్కువ అవుతుందండి. కొంచెం చూసుకొని మళ్ళీ కొంచెం వేస్తే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఫ్యామిలీ స్టార్ సపోర్ట్ చేయండి అందరూ. అసలు ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయండి మాకు. ఇప్పుడు హైదరాబాద్లో వర్షం పడుతుందండి. ఇప్పుడు మళ్ళీ మబ్బు ఫుల్ పట్టింది, ఉరుముతుంది. అసలు చలికాలం పోయింది, ఎండాకాలం రావాలి కానీ వర్షాకాలం వస్తుందండి. ఇప్పుడు 3 డేస్ నుంచి మాకు నిన్న ఒకరోజు వర్షం రాలేదు, మొన్న వచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది వర్షం. ఇదిగోండి ఇలా. మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్లు ఇవ్వండి. లైక్లు ఇవ్వట్లేదండి, చాలా బాధ అనిపిస్తుంది. మా వీడియోలు మీరు చూస్తారు కానీ లైక్లు ఇవ్వట్లేదు. 1K 2K పోతున్నాయి కానీ లైక్లు ఇవ్వట్లేదు. ఓకేనండి, ఇప్పుడు ఇంకా దగ్గరికి వచ్చినాక చూపిస్తానండి. రెడీ అయినాక హల్వా, క్యారెట్ హల్వా. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలండి. హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బాల్లో తీసుకొని తినేద్దాం. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అందరు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు కూడా ట్రై చేయండి. క్యారెట్ హల్వా నేను చేసిన విధానంగా బాగుంటుందండి. సర్వింగ్ బాల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు బాల్లోకి తీసుకుంటున్నానండి. ఇదిగో రెడీ అయిపోయింది చూడండి క్యారెట్ హల్వా. వేడి వేడిగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. జీడిపప్పుతోటి గార్నిష్ చేసుకుందామండి. క్యారెట్ హల్వా రెడీ అండి. మీరు కూడా నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి అండి ప్లీజ్ అండి. అందరికీ బాయ్ అండి. అందరు సపోర్ట్ చేయండి. ఫ్యామిలీ స్టార్ మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి. బాయ్ అండి.